ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్గా రష్మిక మందన నిలిచింది. అల్లు అర్జున్తో కలిసి పుష్ప 2 ది రూల్లో రష్మిక మందన నటించగా ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ కోసం రికార్డు స్థాయిలో రష్మిక రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2024 ముగింపు కార్యక్రమానికి హీరోయిన్ రష్మిక మందన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమెను పుష్ప 2తో మీరు అత్యధికంగా పారితోషికం అందుకున్న నటిగా నిలిచారట కదా అని ప్రశ్నించారు. దాంతో నవ్వేసిన ఆమె, అది నేను అస్సలు ఒప్పుకోను, ఎందుకంటే ఇది నిజం కాదు అని నవ్వుతూ బదులిచ్చింది. పుష్ప 2 సినిమా కోసం రష్మిక మందన ఏకంగా 10 కోట్లు తీసుకుందని ఇండస్ట్రీ టాక్. 2021లో రిలీజ్ అయిన పుష్ప 1 సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయిన రష్మిక మందన ఆ తర్వాత బాలీవుడ్లోనూ యానిమల్ సినిమాతో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. దాంతో ఈ అమ్మడు రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేసినట్లు తెలుస్తోంది. పుష్ప 1కి రష్మికకి 2 కోట్లు మాత్రమే పారితోషికం ఇవ్వగా 3 ఏళ్లలో ఆమె పారితోషికం 5 రెట్లు పెరగడం గమనార్హం. పుష్ప 2కి జాతీయ అవార్డు వస్తుందని మీరు భావిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకి రష్మిక చిరునవ్వుతో వస్తుందని ఆశిస్తున్నాను అంటూ సమాధానమిచ్చింది. రష్మిక ప్రస్తుతం ధనుష్, నాగార్జున, అక్కినేనిలతో కుబేరా, విక్కీ కౌశల్తో పీరియాడిక్ డ్రామా చావా, సల్మాన్ ఖాన్తో సికిందర్ సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల విజయ్ దేవరకొండతో తన ప్రేమ గురించి కూడా ఓపెన్గా రష్మిక మందన చెప్పిన విషయం తెలిసిందే. పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్లలో రిలీజ్ చేయబోతున్నారు. 3 ఏళ్ల తర్వాత అల్లు అర్జున్ నుంచి సినిమా వస్తుండడంతో ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు 6 భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తుండగా ఇప్పటికే ఓవర్సీస్లోనూ పుష్ప 2 రికార్డుల మోత మోగించేస్తోంది.